ఊర్లో ఒక సీరియల్ కిల్లర్ అయితే వస్తాడండి. వరుసగా అందరిని చంపుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అండ్ స్పెషాలిటీ ఏంటంటే చంపేది అందరినీ ముసలోళ్ళనే. క్రూరంగా చంపిందే కాకుండా నోట్లో అట్టిపండు పెట్టి మరీ వెళ్తాడు. అండ్ నెక్స్ట్ ఎవరిని చంపబోతున్నాడు అన్న భయంతోడైతే ఊరంతా ఉంటారనమాట. అండ్ ఆ టైంలో ఏం జరిగింది అన్నది మెయిన్ స్టోరీ. అండ్ హలో అండి, నేను మీ శివ ఫ్రమ్ పక్కా మాస్ సినిమాస్. అండ్ ఈరోజు మన రివ్యూ వచ్చేసి మరణం మాస్ అనే మలయాళం మూవీ గురించి అండి. అండ్ ఇది మనకి సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ జోనర్ వచ్చేసి క్రైమ్ కామెడీ. అండ్ ఈ మూవీలోని మనకి మెయిన్గా బసిల్ జోసెఫ్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ అతని గురించి తెలుసు కదండి, యాక్టింగ్ అయితే చించి పడేస్తారు అనమాట. అండ్ ఈ మూవీ కూడా సేమ్ అలానే ఉంటుంది, ఫుల్ కామెడీగా ఉంటుంది మనకి ఈ మూవీ అయితే. అండ్ ఈ మూవీ అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్ అండి. మీ ఫ్యామిలీ తోటి ఏ ప్రాబ్లం లేకుండా చూసేయచ్చు. అండ్ మూవీ స్టార్టింగ్ అయితే మనకి ఆ సీరియల్ కిల్లర్ ఎవరిని చంపుతున్నారు, ఎలా చంపుతున్నారని క్లియర్గా చూపిస్తారండి. అండ్ దాని తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్ తాలూకా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ జరుగుతుంది. అండ్ అది చాలా బాగా చూపించారండి. ప్రతి ఒక్కరిని వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తుంటారు క్లియర్ కట్గా చూపించారు అనమాట. అది కూడా ఫన్నీ వేలోనే. మనకి మ్యాక్సిమం మూవీ మొత్తం కామెడీలోనే వెళ్తుందండి, కాకపోతే అక్కడక్కడ లైట్ ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఇంటర్వ్యూల్ వస్తే చాలా బాగుంటుందండి. ఇంటర్వ్యూల్ అయితే ఇట్స్ ఏ గుడ్ వన్ అని అయితే చెప్తాను. అక్కడ వరకు కామెడీగా వెళ్ళి అక్కడ లైట్ ఎమోషనల్ టచ్ ఇస్తూ బాగుంటుందండి ఇంటర్వ్యూల్ అయితే. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సేమ్ ఫుల్ కామెడీగా అలా వెళ్ళిపోతుంటుంది. అండ్ క్లైమాక్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మనం ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకోటి జరుగుతుంటుంది. అండ్ ఫుల్ ఫన్నీగా అయితే ఉంటుంది క్లైమాక్స్ అయితే. అండ్ క్లైమాక్స్ అయితే ఈ మూవీలో బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ మూవీ అయితే పక్కగా ఒకసారి అయితే ట్రై చేసేయచ్చు. కొంతమంది కామెడీ వర్కౌట్ అవుతుంది, కొంతమంది కామెడీ వర్కౌట్ అవ్వదు. కామెడీ వర్కౌట్ అయితే మాత్రం వేరేలా ఉంటుంది మూవీ అయితే. అండ్ ఈ మూవీలోని ఇంకో మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మూవీ డబ్బుడ్ మూవీయే, కానీ సాంగ్స్ని మాత్రం డబ్ చేయలేదండి. మలయాళంలోనే సాంగ్స్ని వదిలేశారు. అది కొంచెం గుడ్ మూవ్ అని అయితే చెప్తాను. సాంగ్స్ని డబ్ చేసి ఉన్న సాంగ్స్ని చెడగొట్టేయకుండా సేమ్ ఒరిజినల్ సాంగ్స్ని అలా పెట్టేశారు. దట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ డైలాగ్స్ కూడా బాగున్నాయండి, మరీ అంత క్రింజ్గా ఏం లేవు, ఓకేగా ఉంటుంది తెలుగు డబ్బింగ్ అయితే. అండ్ మ్యూజిక్ వాజ్ ఓకే. అండ్ ఒక్కటైతే పక్కా చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇలాంటి క్రైమ్ కామెడీ అయితే రాలేదండి. ఇట్స్ ఏ గుడ్ వన్ అని అయితే చెప్తాను క్రైమ్ కామెడీ జోనర్లోనే. అండ్ ఈ మూవీ అయితే మనకి చెప్పాను కదా సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టార్టింగ్ వచ్చేసి 2.75 స్టార్స్ అండి. అండ్ ఎందుకు 2.75 అంతా బాగానే ఉంది అన్నావు కదా అంటే కొంచెం సాగదీసిన ఫీలింగ్ అయితే వచ్చిందండి. యాక్చువల్లీ మలయాళం మూవీస్ అంటే కొంచెం స్లో ఫేస్లో వెళ్తాయి, అది వేరే విషయం. అండ్ మ్యాక్సిమం మెయిన్ స్టోరీ మొత్తం ఒక రాత్రిలో కంప్లీట్ అయిపోద్దండి. అండ్ చెప్పానుగా ఈ వీకెండ్ చూడాలనిపిస్తే మరణం మాస్ మూవీ ఒకసారి ట్రై చేసండి. సోనీ లివ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది. అండ్ సరే ఇవే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.